రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పరుగుల దాహాన్ని మరోసారి తీర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రాయ్పూర్లో జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక వన్డే ఫార్మాట్ లో కోహ్లీకి ఇది 53వ శతకం. తద్వారా వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా తన రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 62 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీతో 105 రాణించాడు. ఇది అతనికి అంతర్జాతీయ వన్డేలో తొలి శతకం. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ అద్భుతమైన భాగస్వామ్యంతో భారత జట్టు పటిష్ట స్థితికి చేరింది. ఆరంభంలో వికెట్లు తీసి పైచేయి సాధించిన దక్షిణాఫ్రికాకు కోహ్లీ గైక్వాడ్ జోడీ దెబ్బకు దింబ తిరిగింది. ఈ క్రమంలో 102 పరుగులు చేసిన విరాట్ ఎంగిడి బౌలింగ్ లో వెనుతిరిగాడు. 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 284 పరుగులకు చేరింది.